హలో అండి అందరికీ. ఈరోజు నేను ఏం చేశానండి, ఉప్పుడు పిండి ఉప్మా అయితే చేశాను. చాలా మందికి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఉప్మా అయితే తెలుసు. ఉప్పుడు పిండి ఉప్మా తెలియదు, అంటే బీప్ రవ్వ ఉప్మానే ఉప్పుడు పిండి ఉప్మా అంటారు. చాలా మందికి బీప్ రవ్వతో కూడా ఉప్మా చేసుకోవాలని అయితే కొంతమంది తెలియదు. దీనికోసం నేను ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని తాలింపుల దినుసులు యాడ్ చేసుకున్న వేగిన తర్వాత కారానికి అంటే కారం సరిపడా ఉండాలి కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయ చీలికలు చేసి యాడ్ చేసుకున్నాను. ఆ చీలికలు వేగిన తర్వాత ముందుగా అవి వేగేటప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంత రవ్వ అయితే నేను పక్కన పెట్టి ఉంచుకొని ఉన్నాను అనమాట. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత దీంట్లో పెసరపప్పు కంపల్సరీగా ఉండాలి, అప్పుడు టేస్ట్ అనేది ఉంటుంది. పెసరపప్పు యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ బియ్య పిండిని కూడా యాడ్ చేసేసి ఉడికించుకోవాలి. ఈ బియ్య పిండిని యాడ్ చేసిన తర్వాత సన్న మంట మీద ఉడికించుకోవాలి. దీన్ని కొంతమంది కుక్కర్లో పెడతారు, నేను కూడా చాలా రోజులు కుక్కర్లో పెట్టాను, అంత టేస్ట్ అయితే బాగాలేదు. కానీ ఈ విధంగానే సన్న మంట మీద ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. లైట్గా అడుగంటుతూ అలాగా చాలామంది ఇష్టపడతారు. అలా అయితేనే బాగుంటుంది, అంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట. అలాగ వేయించుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఆవకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆవకాయ కొద్దిగా పొడిని కూడా వేసుకుని తింటారనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా. గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. దీంట్లోకి ఆవకాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.